నేడు దానం కడియం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయింపు కేసులో తుది వాదనలు జరపనున్నారు. లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని ఇప్పటికే ఇరు వర్గాలకు స్పీకర్ సూచించారు. నేడు దానం కడియం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయింపు కేసులో తుది వాదనలు జరగనున్నాయి. లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని ఇప్పటికే ఇరు వర్గాలకు స్పీకర్ సూచనలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయాలపై ఈరోజు స్పీకర్ తుది విచారణ చేపట్టినారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరిని కూడా ఇటీవల కాలంలో విచారించారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు మరొకసారి చివరిగా అంటే ఫైనల్ హీరింగ్ గా మరొకసారి ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇద్దరి సంబంధించినటువంటి న్యాయవాదులు తనని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. దీంతో పాటు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి పై పిటిషన్ చేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము వీరి స్పీకర్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసి చాలా కాలం నుంచి ఎందుకు పెండింగ్ లో ఉంచుతున్నారు, త్వరగతిన ఈ విచారణ కంప్లీట్ చేయాలంటూ కూడా ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంతో త్వరగతిన ఈ విచారణ మొత్తం కూడా కంప్లీట్ చేసేందుకు స్పీకర్ ఈ మరొకసారి అటు పిటిషనర్లకు అటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరికి ఇద్దరికి నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు ఫైనల్ హీరింగ్ అదే ఇటీవల కాలంలో కొంత బిజీ షెడ్యూల్ వల్ల రాజస్థాన్ సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల కొంత ఆలస్యమైంది. ఇక ఈ రోజు ఫైనల్ హీరింగ్ తర్వాత వీరిద్దరికి సంబంధించిన విషయంలో కూడా స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారనేది రాజకీయంగా చాలా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే 8 మంది అనర్హతకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ పై కూడా స్పీకర్ వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారని మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.